మిత్రులారా, మనము ఈరోజు తెలుసుకునే అంశము అతి ముఖ్యమైనటువంటిది. మనకి ఇటీవలనే తెలంగాణ హైకోర్టు నవంబర్ అంటే ఈ మాసంలోనే ఒక హిస్టారికల్ జడ్జిమెంట్గా చెప్పొచ్చు. నవంబర్ 20 రోజు గౌరవ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ మరియు జిఎం మొహియుద్దీన్ బెంచ్, అంటే చీఫ్ జస్టిస్ గారి డివిజన్ బెంచ్ ఒక హిస్టారికల్ జడ్జిమెంట్గా మనం చెప్పొచ్చు జారీ చేయడం జరిగింది. ఈ డౌన్ మెరిట్ లిస్ట్ మీద ఏదైనా రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఆ రిక్రూట్మెంట్లలో నాన్ జాయినింగ్ వేకెన్సీస్ అంటే జియో 81 కానీ జియో 544 అడ్డు పెట్టుకొని అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రిలింగ్విష్మెంట్ ఆప్షన్ సంబంధించినటువంటి 6A రూల్ 6A కానీ అన్నీ డిలీట్ చేశారు. తర్వాత రిక్రూట్మెంట్ ఏజెన్సీలలో జరుగుతున్నది ఏంటంటే జియో 81 కానీ జియో 544 పెట్టుకొని ఈ నాన్ జాయినింగ్ వేకెన్సీస్ ఒకసారి సెలెక్షన్ అయిన తర్వాత ఆ ఉద్యోగాలలో అంటే సెలెక్షన్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ కావడం లేదో వాళ్ళకు సంబంధించినటువంటి వేకెన్సీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఆ ఉద్యోగాలను నెక్స్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి ఏదేమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక హిస్టారికల్ జడ్జిమెంటు ఎలక్ట్రిసిటీ విభాగంలో రావడం జరిగింది. అదే ముంజా ప్రవీణ్ కేసు. ఆ కేసులో ఏంటంటే ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది జియో 81 రిలాక్సేషన్ చేస్తూ ఒకేసారి ట్రాన్స్కో, జెన్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ ఉద్యోగాలు పెద్ద మొత్తంలో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు పడటము, ఒకే అభ్యర్థి 2-3 ఉద్యోగాలకు ఎంపిక కావడము, దాంతో మిగిలిన ఉద్యోగాలు అంటే అభ్యర్థి ఏదో ఒక ఇష్టమున్న పోస్టులోనే జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా ఉద్యోగాలను డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా నెక్స్ట్ క్యాండిడేట్ చేత భర్తీ చేయాలని చెప్పి ఆనాడు ప్రభుత్వమే 2016లో ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది, రిలాక్సేషన్. దాని మీద సుదీర్ఘంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత కూడా అభ్యర్థులకే న్యాయం జరిగింది. డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా చాలా ఒక 300-400 మంది అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉద్యోగాలలో జాయిన్ కావడం జరిగింది. ఇక దాని తర్వాత సిరీస్ ఆఫ్ ద జడ్జిమెంట్స్ ఈ డౌన్ మెరిట్ లిస్ట్ చేయాలని చేయొద్దని రకరకాలుగా వస్తూ ఉన్నాయి. అసలు మెయిన్ లా ఏంటంటే ఇప్పటివరకు ఉన్నటువంటిది ఏదైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినట్లయితే ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ క్లోజ్ అయినట్టుగా, ఎంపిక ప్రక్రియ ముగిసినట్లుగా చూస్తూ ఇక డౌన్ మెరిట్ లిస్ట్ చేయొద్దని చెప్పేసి ఇప్పటివరకు ఉన్నటువంటి కొన్ని తీర్పులు చెప్తా ఉన్నాయి. అంటే ఏంది, ఏదైనా రిక్రూట్మెంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినట్టే ఇంకా మళ్ళీ లిస్ట్ని ఆపరేట్ చేసే అవకాశం లేకుండే. దాని తర్వాత నర్మెట్ల వంశీ ఇంకొక హిస్టారికల్ కేసు ఏమైందంటే నర్మెట్ల మన స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వర్సెస్ నర్మెట్ల వంశీ అనే కేసులో చాలా స్పష్టంగా ఇంకా అక్కడ ఏం చెప్పిందంటే సెలెక్షన్ ప్రాసెస్లో కానిస్టేబుల్ సంబంధించినటువంటి రిక్రూట్మెంటు చాలామంది అభ్యర్థులు 100 సంఖ్యలో సెలెక్షన్ ప్రాసెస్లో అటెండ్ కాలేదు. వాళ్ళకు ముందు ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. కొంతమంది ఈవెంట్స్ పాస్ అయ్యి రిటర్న్ టెస్ట్ రాయలేదు, లేదంటే రిటర్న్ టెస్ట్ వరకు వచ్చి ఫైనల్గా మెడికల్ టెస్ట్కి అపియర్ కాలేదు. అట్లా నాన్ జాయినింగ్ వేకెన్సీస్ మిగిలిపోతే ఈ గౌరవ సుప్రీంకోర్టు 2022లో చెప్పింది ఏంటంటే నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జియో 81 అడ్డుపెట్టి రకరకాల ఈ జియోలను ఎప్పుడో కాలం చెల్లిన జియోలను అడ్డుపెట్టి నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు. ఎందుకంటే ఉద్యోగాలు అంటే సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ సంస్థలలో చాలా ముఖ్యమైన సోర్స్ కాబట్టి చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వం ఉద్యోగం చేయాలనే ఒక ఆస్పిరేషన్, ఒక కోరిక, బలమైన కాంక్షతోటి ఉద్యోగాలకు పోటీ పడతారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా డౌన్ మెరిట్ లిస్ట్ చేయాలని చెప్పేసి ఈ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆర్డర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ను కూడా అమలు చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి లా ఏంటిదంటే సెలెక్షన్ ప్రాసెస్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినట్లయితే ఇంకా సెలెక్షనే క్లోజ్ అయినట్టు, ఇంకా రిక్రూట్మెంట్ క్లోజ్ అయినట్టే. ఏమైనా నాన్ జాయినింగ్ వేకెన్సీస్ ఉన్నట్లయితే నెక్స్ట్ రిక్రూట్మెంట్కు క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశాలు ఉండేది. తర్వాత ఇంకొక తీర్పు ఏంటంటే అశోక్ కుమార్ కేసులో కూడా ఇంకా అది కూడా అంతే సేమ్. ఒక అభ్యర్థి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఆయన జాయిన్ కాలే కాబట్టి ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి
కే మహేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. దీనిలో డబ్ల్యూ అప్పీల్ ఇది. అంటే సింగిల్ బెంచ్ ఈ క్యాండిడేట్కి వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది. ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. ఎందుకంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఇవ్వద్దని చెప్పేసి తీర్పు రావడం జరిగింది. అభ్యర్థి ఇమ్మీడియట్గా ఇదే గౌరవ తెలంగాణ హైకోర్టులో అప్పీల్ వేసుకోవడం జరిగింది. ఆ రిట్ అప్పీల్ నెంబర్ 504/2025 నంబరు. ఇది మొన్న 20 తారీఖు నవంబర్ 20లో ఇక్కడ చెప్పిన అసలు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా జడ్జి గారు చాలా స్పష్టంగా బెంచ్ తెలియజేయడం జరిగింది. ఇక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, రిక్రూట్మెంట్ అయిపోయింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలెక్టెడ్ లిస్టును ఈ డ్రగ్ కంట్రోల్ కమిషనర్కి పంపించడం జరిగింది. అక్కడ ఒక అభ్యర్థి జాయిన్ కాలేదు, షెడ్యూల్ కాస్ట్ సంబంధించినటువంటి అభ్యర్థి జాయిన్ కాకపోవడం వల్ల ఆయనకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇష్యూ జరిగింది, ఇచ్చేసిండ్రు. కానీ అతను జాయిన్ కాలేదు. ఇక్కడ కంటెన్షన్ ఏంటంటే అతను జాయిన్ కాలేదు కాబట్టి నాకు ఉద్యోగం ఇవ్వాలి అని డౌన్ మెరిట్ లిస్ట్ నెక్స్ట్ షెడ్యూల్ కాస్ట్లో నేనే ఉన్నా అని చెప్పేసి ఈ మహేంద్ర అనే అభ్యర్థి హైకోర్టుకి సింగిల్ బెంచ్లో రిట్ పిటిషన్ వేసుకోవడం జరిగింది. ఆ రిట్ పిటిషన్ నంబరు 16580/2024. ఇది కేసును డిస్మిస్ చేస్తూ 21 మార్చ్ 2025 రోజు గౌరవ సింగిల్ బెంచ్ తీర్పు ఇస్తూ ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ డౌన్ మెరిట్ లిస్టు చేస్తూ ఈ అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఆర్డర్ ఇస్తూ రిట్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ రిట్ అప్పీల్ లోపల గౌరవ బెంచ్ ఎంత మంచిగా ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నారంటే సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది నోటిఫికేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎండ్ అనేది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం కాదు. ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఏం చెప్తున్నది? అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూడ్ ఫర్ ద క్యాండిడేట్ సో అండ్ సో సబ్జెక్ట్ టు మెడికల్ ఫిట్నెస్ సబ్మిట్ చేయాలి, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, ఒరిజినల్స్ వెరిఫికేషన్ చూపించాలి, తర్వాత బాండ్ పేపర్ ఇవ్వాలి, 5 సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేస్తా లేదంటే ఇంత అమౌంట్ పే చేస్తా అని చెప్పేసి బాండ్ పేపర్ ఇవ్వాలి. ఇవన్నీ కండిషన్సే. ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకుండా అసలు సెలక్షన్ ప్రాసెస్ అయిపోయినట్లు కాదు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఒక అభ్యర్థి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఈ ఉద్యోగానికే తీసుకుందాము, ఆయన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పెట్టలేకపోయింది అనుకోండి, ఆయన జాయిన్ అయినట్టు కాదు, ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వ్యాలిడ్ కాదు. అంటే అంత డెప్త్గా ఇంటర్ప్రిట్ చేస్తూ సెలక్షన్ ప్రాసెస్ అంటే అసలు నాన్ జాయినింగ్ వేకెన్సీ అంటే ఏం తీసుకోమంటున్నాడు? ఎవరైనా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యి ఉద్యోగం వెళ్ళిపోవటము, లేదా కొన్ని వేకెన్సీలను క్యాన్సిల్ చేయడం, సెలక్షన్ మొత్తం కాకుండానే క్యాన్సిల్ చేయడము, అలాంటి వేకెన్సీలను మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఏదో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన అది సెలక్షన్ అయిపోయినట్లు కాదు, అట్లా తీసుకోకూడదు, తప్పు అని చెప్తూ ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కాస్ట్ పోస్ట్ ఏదైతే మిగిలిందో నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ ఈ అభ్యర్థే కాబట్టి ఇతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు. అసలు ఇంకా ఇక్కడ చెప్పింది ఏంటంటే అసలు నీ నిరుద్యోగులకు సంబంధించి, ఎందుకంటే ఒక అభ్యర్థి దగ్గర వరకు వచ్చేసి ఇతను ముందట అభ్యర్థి జాయిన్ కాకపోకుండా ఉండడం వల్ల ఈయనకు ఉద్యోగం రాకపోవడము, నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియదు, ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎప్పుడో అయిపోతుంది, అభ్యర్థి జాయిన్ కావాల్సిందే. అంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి అభ్యర్థులు జాయిన్ అయ్యేంత వరకు ప్రాసెస్ కానట్లే అని ఈ తీర్పు చాలా స్పష్టంగా చెప్తూ ఒక హిస్టారికల్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో చాలా తీర్పులు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే దాని తర్వాత పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదనేది ఒకటి. కానీ ఈ మధ్యకాలంలో గురుకుల రిక్రూట్మెంట్ సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆగమేఘాల మీద ఇచ్చారు, మనకు అందరికి తెలిసిన విషయమే. సుమారుగా 9200 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే దాదాపుగా 1800 పోస్టుల వరకు ఇంకా ఖాళీలు ఉన్నాయి. ఆ అభ్యర్థులు కూడా సింగిల్ బెంచ్లో జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారి బెంచ్ వాళ్ళకు ఉద్యోగాలు డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. మరి ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడం కోసం 6 నెలల గడువును పెట్టడం జరిగింది. ఆ గడువు అయ్యేంత వరకు కూడా ప్రభుత్వము కానీ అధికారులు కానీ ఏదో చూద్దాంలే అన్న పద్ధతిలో ఆలోచిస్తున్నారు సార్ అని చాలామంది నిరుద్యోగులు ఈ గురుకులకు సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ బాధపడుతూ ఉన్నారు. ఏదేమైనా ప్రభుత్వం, ఎందుకంటే ఈ కాలం చెల్లిన జీవుల మీద తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇంకొక లేటెస్ట్గా మనకు ఈ సంవత్సరంలో జనవరిలో హైకోర్టులో వివిధ పోస్టులకు కోర్టు మాస్టర్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ ఇట్లా పోస్టులు హైకోర్టు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
అసలు ఈ నోటిఫికేషన్లో చాలా మంచి పాయింట్ అంటే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో ఏం చెప్పిందంటే ఫస్ట్ సెలెక్షన్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టు ఫైనల్ అవుతుంది. ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ కనుక జాయిన్ కానట్లయితే ఆ వేకెన్సీని ఇమ్మీడియట్గా డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అంటే మనం గతంలో చాలా వీడియోలలో చెప్తున్నాం ఏంటంటే ప్రభుత్వం జీవో 81 జీవో 544ను అమెండ్ చేయాలి. లేదు అంటే అవి చేయకుండానే నోటిఫికేషన్లో ఒక క్లాస్ పెట్టచ్చు. ఎవరైతే ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్లో ఉండి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ కాకపోతే ఇమీడియట్గా సెకండ్ నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్కి ఇవ్వాలని చెప్పి చాలా క్లియర్ ఒక కండిషన్ ఏం చెప్తున్నా ఒకసారి చదువుతా. ఇఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డస్ నాట్ జాయిన్ ద పోస్ట్ ది నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ప్రొవిజనల్ సెలెక్షన్ బై ఫాలోయింగ్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్నాడు. అంటే చూసినరా ప్రొవిజనల్ సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అతను జాయిన్ కానట్లయితే నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్కి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మళ్ళీ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్లోకి వస్తాడని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ గౌరవ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సెలెక్షన్ ప్రాసెస్ అనేది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి మొదలయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి అభ్యర్థి జాయిన్ అయ్యేంత వరకు కూడా ఆ సెలెక్షన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఒకవేళ అభ్యర్థి జాయిన్ అయ్యి ఉద్యోగం వదిలేస్తేనే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది తప్ప అభ్యర్థి జాయిన్ కానట్లయితే ఖచ్చితంగా ఆ ఉద్యోగాన్ని నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్కి ఇవ్వాలని చెప్పేసి దీని యొక్క సారాంశం. ఏదేమైనా ఇది నిరుద్యోగులకు ఒక వరంగా చెప్పవచ్చు. మరి ఈ జడ్జిమెంట్ మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ ఏమైనా సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పికి వెళ్తారా వెళ్ళరా అనేది మనకు తెలియదు. వెళ్ళకుంటేనే మంచిది. ఎందుకంటే రాను రాను ప్రభుత్వ నోటిఫికేషన్లు తగ్గిపోతూ ఉన్నాయి, నిరుద్యోగులు యాస్పిరెంట్స్ పెరిగిపోతూ ఉన్నారు, వయసు మీద పడుతూ ఉంది, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇంకొక అంశం చెప్పింది ఏంటంటే గౌరవ హైకోర్టు అసలు మీ పర్పస్ ఏంది? ఒకవేళ 100 ఉద్యోగాలు నోటిఫై చేసిండ్రు అంటే మీ పర్పస్ ఏంది? 100 ఉద్యోగాలు భర్తీ చేయాలి కదా. మరి జియో 81 లేకపోతే ఇంకేదో కారణం చేత 100 ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక 20-30 ఉద్యోగాలు క్యారీ ఫార్వర్డ్ నాన్ జాయినింగ్ అంటే ఉద్యోగాలలో చేరలేదా అనే దాన్ని సాకుగా పెట్టి నాన్ జాయినింగ్ పేరు మీద ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది మీ యొక్క మెయిన్ పర్పస్కి విఘాతం కల్పించినట్లే అని చెప్పేసి కూడా గౌరవ హైకోర్టు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇక నుంచి సెలెక్షన్ ప్రాసెస్ అనేది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి క్యాండిడేట్ జాయిన్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఇప్పటికైనా గౌరవ తెలంగాణ ప్రభుత్వము ఎందుకంటే ముంజా ప్రవీణ్ కేసు 2017 తర్వాత సిరీస్ చాలా జడ్జిమెంట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి సమస్యలు నిరుద్యోగులకు రాకుండా ఆ జియో 81 మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదు అంటే ప్రతి నోటిఫికేషన్లో ఇప్పుడు గౌరవ హైకోర్టు నోటిఫికేషన్లో ఏ విధంగా మెన్షన్ చేశారో, ఏ విధంగా ఒక క్లాజ్ పెట్టినరో ఆ విధంగా క్లాజ్ పెట్టినట్లయితే ఆ నోటిఫికేషన్లో ఇచ్చారు కాబట్టి ఇంకా కోర్టులలో కేసులు కూడా రావు. ఆ నోటిఫై చేసినటువంటి అంటే ఉద్యోగ ప్రకటనలో ఎన్ని ఉద్యోగాలను ప్రకటించారో అన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేసుకోవడానికి వీలు కలుగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంకా ఈ కోర్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను రిట్ అపీల్ నెంబరు, డేట్ ఆఫ్ జడ్జిమెంట్ ఇవన్నీ కూడా పొందుపరుస్తాను. మీరు కావాలంటే మీరు హైకోర్టు వెబ్సైట్కు వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఇంకొకటి నేను అంటే మెయిన్గా రిజర్వేషన్స్ మీద మెయిన్గా బీసీ రిజర్వేషన్స్ మీద ఇట్లాంటి వాటి మీద సామాజిక అంశాల మీద టీవీ డిబేట్స్ కానీ ఇతర డిబేట్లలో పార్టిసిపేట్ చేస్తున్నా. వాటికి సంబంధించినటువంటి లింక్లను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడాలని తెలియజేస్తూ మరొక్కసారి, ఎందుకంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.